దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితిలో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. బాటిల్ కొనుక్కుంటారు, ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు, అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా. బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట. అంటే స్టిక్కర్ ఒరిజినలే, పాపం స్టిక్కర్లో ఏం తప్పలేదు, స్టిక్కర్ ఒరిజినలే, కానీ లోపల మద్యం నకిలీదన్నమాట. ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో, విరివిగా దొరుకుతుండడంతో, అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు, తాగుతున్నారు, రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు కూడా చెప్పారు కదా, మీరు చేయండి, తీయండి బైక్ సైలెన్సర్లు తీయండి, మీరు విచ్చలవిడిగా పేట రేగిపోండి, ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి. సో ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా.